హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేక్స్ రుచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆర్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ చక్కెర పొంగల్. అమ్మ స్పెషల్స్లో ఎపిసోడ్ చక్కెర పొంగల్. మా అమ్మ చేసే ఈ రెసిపీ నాకు చాలా ఇష్టము. మీకు కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ కుక్కర్లో 3/4 కప్పు రైస్ తీసుకుంటున్నాను, అలాగే 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. రెండు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను 2.5 కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానిద్దాం. అలాగే పాకం రెడీ చేసుకుందాం. ఈలోపు ఇక్కడ 1 కప్పు పంచదార తీసుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకొని పాకం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద అడుగంట కండా అటు ఇటు కలుపుకుంటూ పాకం రానిచ్చుకుందాం. మనకి చక్కెర పొంగల్కి లేత పాకం కావాలి. లేత పాకం వచ్చేదాకా కలుపుకుంటూ పాకం రానిచ్చుకుందాం. చూసారా, నాకు లేత పాకం వచ్చేసింది. మన చక్కెర పొంగల్కి పాకం రెడీ అయిపోయింది. మనం పెట్టుకున్న రైస్ కూడా విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు ఒక 10 మినిట్స్ చల్లనిద్దాం. ఇక్కడ హాఫ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి భలే టేస్ట్ ఇస్తుందండి. ఈ హాఫ్ కొబ్బరిని నేను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మన ఇష్టం, దీనికి లెక్క అంటే ఏముండదు, ఎన్ని కావాలంటే అన్ని మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు విజిల్ తీసుకొని అన్నం అంతా ఒకసారి శుభ్రంగా కలుపుకుందాము. కింద ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం ఒకసారి కలుపుకుంటుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో ఇందా పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఈ పాకం అన్నానికి పట్టేంత వరకు ఉడికించుకుందాము. చక్కగా ఎలాంటి గడ్డలు లేకుండా అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకుందాము. పాకం చక్కగా అన్నానికి మొత్తం పట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకున్నాం కదా. అంతే అండి, మన పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. మన పొంగల్కి నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరిని దోరగా మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం. అలా ఎగిన వాటిల్లో జీడిపప్పు కిస్మిస్ కూడా పేస్ట్ చేసుకొని అనే రెడీగా ఉన్న పొంగల్లో వేసేసుకొని కలుపుకుందాం. కావాలంటే మీరు ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో సపరేట్గా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది ఎంత స్పెషల్ అంటే దసరా టైంలో కనకదుర్గ అమ్మవారి గుడిలో దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక ప్రసాదానికి పెద్ద లైన్ ఉంటుందండి. మేమైతే లైన్ 1 అవర్ ఉన్నా కూడా ఆ లైన్లో నించొని ప్రసాదం కప్పు కోసం వెయిట్ చేస్తాము. వాళ్ళు పెట్టే కప్పు చిన్న కప్పు అయినా దట్టంగా నెయ్యి ఉంటుంది, వేడి వేడి పొగలు పెడుతుంది, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. అలాగే మీరు కూడా ప్రసాదం కోసం గుడికి వెళ్తారా? ఏ విషయమో కామెంట్లో చెప్పేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.